సెకండ్ యూనిట్ ప్రాచీన భారత నాగరికతలు, సంస్కృతులు. సింధు లోయ నాగరికతకు గల మరొక పేరేం పేరు? సింధు లోయ నాగరికత గల మరో పేరేంటి అని అడిగాడు. హరప్పా నాగరికత. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. హరప్పా నాగరికతలో ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు ఏమిటి? అంటే వాళ్ళు ప్రధానంగా ఏ పంట పండించారంటే గోధుమలు, బార్లీ. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఋగ్వేద కాలంలో ప్రధాన దేవతగా ఎవరిని పరిగణిస్తారు? పరిగణించారు అంటే ఇక్కడ దేవత కాదు దేవుడు ఇంద్ర. ఇంద్రుడిని వీళ్ళు ప్రధాన దేవుడిగా పూజించారు ఋగ్వేద కాలంలో. యజుర్వేదము ప్రధానంగా ఏ విషయాన్ని చర్చిస్తుంది? యజుర్వేదం ప్రధానంగా యజ్ఞాలు, కర్మకాండలు. యజ్ఞాలు, కర్మకాండల గురించి యజుర్వేదం చెప్తుంది. ఫస్ట్ 1 అండ్ 2 క్వెషన్స్ ఆప్షన్ ఏలో వస్తాయి. థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ బిలో వస్తుంది. ఇది గమనించాలి విద్యార్థులు. ఖాళీలు చూద్దాము. సింధు నాగరికతలో ప్రధాన స్త్రీ దేవత ఎవరు అని అడిగాడు. సింధు నాగరికతలో ప్రధాన స్త్రీ దేవత అమ్మ తల్లి. తొలి ఆర్యులు ప్రధానంగా డాష్ నదీ తీరంలో నివసించారు అన్నారు. సింధు నది లేదా సప్త సింధు ఈ రెండు ఏవి రాసినా రైట్ ఆన్సరే. ఆర్యుల కాలం నాటి ప్రధాన మత గ్రంథాలను డాష్ అంటారు అన్నాడు. ప్రధాన మత గ్రంథాలు ఆర్యుల కాలంలో అనగానే మనకి వేదాలు గుర్తు రావాలి. వేదాలు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. మృతుల దిబ్బ అని ఏ నగరాన్ని పిలుస్తారు? మృతుల దిబ్బ అనగానే మనకి మహంజదార గుర్తు రావాలి. సింధు నాగరికతకు చెందిన వాడరేవు నగరం ఏది? వాడరేవు అనగానే లోతాల్ గుర్తు రావాలి. వేదాలలో అతి ప్రాచీన వేదం ఏది? అంటే ఋగ్వేదం. ప్రాచీన వేదం అంటే తొలి వేదమైన ఋగ్వేదమే ప్రాచీన వేదంగా మనం గుర్తు చేసుకోవాలి.